ఖచ్చితంగా. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం యొక్క పూర్తి వివరణను ఈ వచనం దేవుడు తన ప్రజలకు చేసిన ఒక గొప్ప వాగ్దానం. పూర్తి వచనం: ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. వివరణ: 2 నిమిషాల సారాంశం. జెఫన్యా ప్రవచనంలో దేవుడు ఇశ్రాయేలీలు పాపం కారణంగా పొందిన శిక్ష గురించి చెప్పినప్పటికీ ఈ 20వ వచనంలో గొప్ప పునరుద్ధరణ గురించి మాట్లాడుతున్నాడు. 1. విముక్తి, సమకూర్చడం. చెర నుండి విడుదల. చెరలోకి వెళ్లి చెల్లాచెదురైన తన ప్రజలను దేవుడే స్వయంగా తిరిగి రప్పించి ఒకచోట సమకూర్చుతానని హామీ ఇస్తున్నాడు. ఈ పని మనుషుల వల్ల కాదు, దేవుడే తన శక్తితో వారిని నడిపిస్తాడు. ఈ విముక్తి ప్రజలు చూస్తుండగానే జరుగుతుంది. 2. ఖ్యాతి మరియు మంచి పేరు, గౌరవం. వారు ఇంతకాలం చెరలో ఉండి నిందలు, అవమానాలు అనుభవించారు. కాని దేవుడు వారి అవమానాన్ని తీసివేసి లోకమంతా చూస్తుండగా వారికి ఖ్యాతిని, ఫేమ్ మరియు మంచి పేరును, ప్రేజ్, హానర్ తీసుకొస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అంటే ఇతర దేశాల దృష్టిలో వారు గతంలో కోల్పోయిన గౌరవాన్ని, మర్యాదను దేవుడు తిరిగి స్థాపిస్తాడు. దేవుని ప్రజలుగా వారి విలువను ప్రపంచానికి చాటి చెప్తాడు. సారాంశం: ఈ వచనం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, దేవుడు తన ప్రజలను వారి అవమానం నుండి విముక్తులను చేసి ప్రపంచం ముందు గొప్ప గౌరవాన్ని ఇస్తాడు. ఇది దేవుని విశ్వసనీయతకు, ప్రేమకు నిదర్శనం. ఈ మాటలు దేవుని ప్రజలకు నిరీక్షణను, గొప్ప భవిష్యత్తును వాగ్దానం చేస్తున్నాయి. ఇదే యెహోవా వాక్కు.